బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. రూపాయి బిజినెస్ వస్తుంది కదా, డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వమ్మా అంటే, నీ దగ్గర నీ డబ్బు తీసుకొని నేను నీకు విషయం ఇచ్చినట్టే 2000 ఇయ్యి, 1000 రూపాయలు 5000 నేను బాటిల్ ఆవిరి గుంజుకొని మొత్తం మన బాడీలో పంపిస్తుంది, మన ఆరోగ్యం పాడవుతుంది. అందు గురించి నేను బాటిల్లో పోయా. మరి దానివల్ల నీకు బిజినెస్ పోతుంది కదా, అట్లా లేకపోతే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. ప్రస్తుతం నేను కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో ఉన్నాను. అయితే నిన్న ఇంటికి వెళ్ళే క్రమంలో కొబ్బరి బొండం తీసుకుందామని చెప్పేసి నేను ఇక్కడ ఆడడం జరిగింది. అయితే కొబ్బరి బొండం ఎంత అమ్మా అంటే, ఆ సైజుని బట్టి అమ్మ రేట్ చెప్పింది. ఒకటి 20 రూపాయలు, 30 రూపాయలు ఉంది, 40 రూపాయలు ఉంది. అంటే సైజు తగ్గట్టుగా రేట్ చెప్పింది. బాటిలో కావాలమ్మా, బాటిలో అయితే ఎంత వస్తామని చెప్పేసి నేను అడిగిన. చెప్పగానే ఆమె చెప్పిన సమాధానం విన్న తర్వాత నేను ఒక్కసారి షాక్ గురైనా. నాకు 2000 రూపాయలు ఇచ్చినా కూడా నీకు నేను ఆ బాటిలో పోయా అని చెప్పింది. అదేందమ్మా, రూపాయి బిజినెస్ వస్తుంది కదా, డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వమ్మా అంటే, నీ దగ్గర నీ డబ్బు తీసుకొని నేను నీకు విషయం ఇచ్చినట్టే 2000 ఇయ్యి, 1000 రూపాయలు 5000 నేను మాత్రం బాటిల్లో పోసి నీకు ఇవ్వను, నీకు అది విషయం ఇచ్చినట్టు అని చెప్పింది. ఏంటిదమ్మా అని క్లియర్గా అనుకుంటే అప్పుడు చెప్పింది, కొబ్బరి బొండం అనేది మనకు బాటిల్లో పోస్తానంట, అది విషంలాగా మారిపోతుందట, దానివల్ల మనకు హెల్త్ ఖరాబ్ అయిపోతున్నట్టుగా ఆమె చెప్పిన సమాధానం వినగానే నేను ఒక్కసారిగా ఒక ఆశ్చర్యానికి, అదేవిధంగా కాస్త నాకు ఒక ఆలోచింపజేసేలా మాట్లాడింది ఈ అమ్మ. అయితే ఇప్పుడున్న ఈ కాలంలో మనిషి ఆరోగ్యం ఏమైనా కానివ్వండి, ₹1 బిజినెస్ వస్తుందంటే అలా బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరీంనగర్లో మనం చూసుకోవచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి బిజినెస్ చాలా ఉన్నాయి. వాళ్ళ ఆహారం ఏమైనా కానివ్వండి, మనకు రూపాయి వస్తుంది కానీ చాలా మంది అనుకుంటారు. కానీ ఈ అమ్మ మాత్రం, నాకు బిజినెస్ అవసరం లేదు, ఒక మనిషి ఆరోగ్యం ముఖ్యం, నాకు మనిషి ఆరోగ్యం మీద నేను బిజినెస్ చేయ, నాకు రోజుకు ఒక 50 రూపాయలు 40 రూపాయలు వచ్చిన చాలు, దేవుడు నాకు బియ్యం ఇస్తుండు, అది తిని బతుకుతా, కానీ మనిషి ఆరోగ్యం మీద చెలగాటమాడ అన్నట్టుగా ఈ అమ్మ చెప్పిన సమాధానం విన్న తర్వాత నేను ఒకసారి నేను ఎమోషనల్ అయిపోయినా. ఒకసారి మాట్లాడదాం అమ్మతో. అమ్మ నమస్తే, నీ పేరమ్మా? నా పేరు సమ్మక్క సార్. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్? రెండు వెళ్ళి 3 సంవత్సరాలు పడుతుంది సార్. ఎట్లుంది? కూరగాయలు అమ్మిన తర్వాత బోండాలు, అరటి పండ్లు ఇవి అమ్ముకుంటున్నాను సార్. ఎట్లుంది బిజినెస్ మరి? ఇక ఎట్లా అంటే, విషం పోసిన కాడ ఉరుకుతారు, మంచి వస్తువు ఉన్న కాడ రారు ఎవరు. అది మంచి వస్తువుకు ఎవరు కేర్ చేయరు. వేరే ప్లేస్ అయితే గుమి కూడతారు జనాలు, ఇట్లాంటి వాడి కాడ పోయే కాడనైతే గుమ్ము కుడతారు, బతికే కాడ వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఈ కొబ్బరి బొండం బాటిల్ పోస్తే ఏమైతే అసలు? బాటిల్ ఆవిరి గుంజుకొని మొత్తం మన బాడీలో పంపిస్తుంది, మన ఆరోగ్యం పాడవుతుంది. అందు గురించి నేను బాటిల్లో పోయా. అయితే అమ్మ, మరి దానివల్ల నీకు బిజినెస్ పోతుంది కదా, నువ్వు అట్లా చెప్తే జనాలు నష్టపోతే నాకు వాళ్ళు మనకు శాపన ఇచ్చినట్టే కదా, వాళ్ళ జీవన ప్రాణాలు పోతే. బతికుంటే వాళ్ళు ఎట్లాగా భూమి మీద బతికుంటారు, మనకైతే నష్టం జరగదు. వాళ్ళకి నష్టం జరిగితే మనకు నష్టం జరిగినట్టే. పోనీ పర్వాలేదు, కానీ వాళ్ళు మంచిగుంటారు, అది నా కోరిక. ఏందమ్మా కుటుంబ పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు మీరు ఇంట్లో అందరూ? ఏం చేసినా కైకిలు ఇదే పని చేసుకొని బతుకుతాం, వేరే ఏం లేదు. మా ఆయన ఆటో తోలుతాడు, కానీ ఇక రేవంత్ రెడ్డి మన బస్సులు పెట్టిండు. మాకు అట్లా నష్టమే ఇట్లా నష్టమే, కానీ అట్లయినా పర్వాలేదు, నష్టపోయినా పర్వాలేదు, కానీ జనాలు నష్టపోనియా. అట్లా నా కోరిక. అది వచ్చిన ₹2 అయినా సరే జనాల మీద ఆరోగ్యం అయితే బిజినెస్ చేయ. మరి ఇప్పుడున్న కాలంలో చాలా మంది కూడా మన కరీంనగర్లో చూసినాం, గల్లీలో ఒక 10-20 ఏదైనా కానీ ఆహారానికి సంబంధించింది ఏమైనా కానీ రూపాయి వస్తుంది కానీ చెప్పేసి వాళ్ళు అనుకుంటారు చాలా మంది వ్యాపారస్తులు. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? వాళ్ళంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ లెక్క. మనం ఏం చెప్తాం? మనం చెప్తే వినే మనుషులు కాదు ఈ కాలాన. మన గురించి మనం మందికి, జనాల గురించి కూడా మనం చూసుకోవాలి, కానీ మనం వాళ్ళతోటి ఆట ఆడుకోవద్దు. నా ఆలోచన, జనాల ఆరోగ్యంతో ఆడితే ఏదో ఒక మనకు తిరుగుతుంది, మళ్ళీ గట్లా తిరిగి మనకు ఖచ్చితంగా వస్తుంది. వెనకట ఏనాడో కానీ ఇప్పుడు తొందర లేదు. ఇప్పుడు నువ్వు ముంగట నడు, నేను వెనకస్తానా అంటుంది, పాపం చుట్టుకుంటది ఖచ్చితంగా. రోజు బిర్యానీ తినాలని కాయసు లేదు నాకు, రోజు కంట్రోల్ బియ్యం తినైనా వచ్చి వాళ్ళకు మాత్రం
నచ్చ చెప్తాన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు అయ్యాయి నన్ను ఎవ్వరు చెవులు వేసుకోలే నువ్వు వేసుకున్నావు నాన్న అంతేనా అందరికి ప్రతి ఒక్క వ్యక్తికి అంటా నేను దబన కాదమ్మా నువ్వు బాటిల్లో పోయి అంటే నువ్వు ఇంటికాడ నుంచి తెచ్చుకో నాన్న నీ ఇష్టం నీ అనుభవం నువ్వు గుర్తావు అంట ఫస్ట్ చెప్తావు నచ్చ చెప్పాలా చెప్తావు చెప్పంగా వినకుంటే వాళ్ళు తెచ్చిన బాటిల్లో నేను ఓసి పంపిస్తా కానీ మీరైతే బాటిల్ లేరు బాటిల్లో పోయాను నేను అస్సలే పోయాను ఆయన 1000 కాదు 2000 కాదు 5000 ఇచ్చినా నేను పోయాను ఒకసారి అదే మాట మీరు మరొకసారి గట్టిగా చెప్పండి బాటిల్లా ఇది పోసుకొని తాగద్దు ఆరోగ్యానికి మంచిది అని ఒకసారి మీరు చెప్పండి ఒక పెద్ద మనిషి ఈ బాటిల్లో వాటరు కోకోనట్ వాటర్ తాగద్దు అది ఆరోగ్యానికి మంచిది కాదు కొందరికి చెప్పినా కూడా విండోలు మొండోళ్ళు వాళ్ళకి ఏం చెప్తావు మరి వాళ్ళకు ఇక వాళ్ళ అనుభవం వాళ్ళ గురువని వాళ్ళ విషయం వాళ్ళ చేత వాళ్ళే తాగని సమ్మక్క మనం ఏం చదువుకున్నావు నేను ఏం చదువుకోలేను అక్షరం ముక్క చదువుకోలే నేను మనకి ఎట్లా తెలుసు బాటిల్లో పోస్తే ఆవిరైతే ఇంత సైన్స్ ఉంది ఎట్లా తెలిసింది మరి తెలుసు అట్లా నాకు దేవుడే పంపించిండు గిట్ల పోయేది బిడ్డ అని మరి నేను చదువుకోలేనా నేను ఎట్లా మాట్లాడాలి చెప్పు ఆరోగ్యం పాడైతుంది అన్న విషయం ఈ బాటిల్లో నీళ్లు పోసే టైంలోనే టక్కన గుంజుకుంటాయని నాకు ఒక ఐడియా వచ్చింది అంతే ఎవరు చెప్పలే నాకు ఎవరు చెప్పంగా నేను ఈనలే అంటే అమ్మను మించిన డాక్టరు ఎవరు కూడా ఉండరు ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఇంట్లో ఒక బాబుకు లేక పాపకు ఏదైనా అనారోగ్యం తలెత్తే అమ్మకు తెలిసినంతగా డాక్టర్ కూడా తెలియదని చాలా మంది అంటారు అంటే ఏ టైంకు లేపాలి ఆ జ్వరం వచ్చినప్పుడు లేదంటే ఏ టైంకి తినబెట్టాలి ఏ టైంకి ఎలా ఉండాలి అనేది ఒక అమ్మకు తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు ఈ విషయంలో కూడా మనం సమ్మక్కను ఒక అమ్మలాగానే మనం భావించుకోవచ్చు సమ్మక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అని చెప్తా ఈ రోజుల్లో రూపాయి వస్తుందంటే ఎగబడి మరి ఎక్కడెక్కడ అందరూ బిజినెస్ చేస్తున్న పరిస్థితుల్లో తనకు వచ్చే చిల్లర పైసలు రోజుకు ఒక్క దాని మీద ఒక 5 రూపాయలు 2 రూపాయలు రూపాయి వచ్చే చిల్లర పైసలు దానిపైన ఉన్నటువంటి ఆధారపడి జీవించే ఒక మహిళ మనిషి ఆరోగ్యాల మీద పడి నేను బిజినెస్ చేసుకోలేను నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన దానిలో ఇది చాలు సరిపెట్టుకుంటా నాకు రోజుకు 20 రాని 30 రూపాయలు రాని 40 రూపాయలు రాని కానీ నేను దీని మీద బిజినెస్ చేయనట్టుగా కరీంనగర్లో ఉన్నటువంటి చాలా మందికి ఇలాంటి దానిపైన బిజినెస్ చేసే వారికి ఆదర్శంగా నిలుస్తుంది మన సమ్మక్క సో మీరు కమాన్ ప్రాంతంలో వెళ్తున్నట్టయితే మీకు కొబ్బరి బొండాలు కానీ అరటికాయలు కానీ కర్బూజ కానీ దోసకాయలు కానీ మీకు అవసరం ఉంటే కమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమ్మక్క దగ్గర కొనుక్కొని వెళ్ళాలి ఇలాంటి వారికి మనం సపోర్ట్గా నిలవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ కమాన్ నుండి రూపాయి బిజినెస్ వస్తుంది కదా డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వమ్మా అంటే నీ దగ్గర నీ డబ్బు తీసుకొని నేను నీకు విషయం ఇచ్చినట్టే 2000 ఇయ్యి 1000 రూపాయలు 5000 నేను బాటిల్ ఆవిరి గుంజుకొని మొత్తం మన బాడీలో పంపిస్తుంది మన ఆరోగ్యం పాడవుతుంది అందు గురించి నేను బాటిల్లో పోయా మరి దానివల్ల నీకు బిజినెస్ పోతుంది కదా అట్లా లేకపోతే